క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తు అనేటువంటిది ఈ జన్మలను చాలా అద్భుతంగా చెప్పింది. అలా వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదలు జ్ఞానులైనటువంటి వారు ద్యులోకము అనేటువంటిది ఒకటి లోకం ఉంటుంది, ద్యులోకము అంటారు. ఈ ద్యులోకము నుండి ప్రవేశిస్తారు. ప్రవేశించి పర్జన్యలోకంలోకి వస్తారు. పర్జన్యుడి నుంచి జలరూపంలో ఉంటూ అక్కడ పర్జన్యంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అన్నం ద్వారా పురుషలోకానికి వచ్చి పురుషుడి ద్వారా స్త్రీ గర్భంలోకి ప్రవేశించి సంతానంగా బయటికి వస్తారు. ఇక్కడ జన్మ డైరెక్ట్గా మనం తల్లి గర్భంలో పడతారా? పడం. ముందు మనం పడేది ఎక్కడో తెలుసా? ఎక్కడ? పురుషుడిలో కూడా పడం, భూమి మీద పడతాం. ఏ చెట్టులో. ఎవరైనా అద్దె ఇళ్లలో ఉంటే అద్దె ఇంట్లో ప్రాణాలు పోతే శవాన్ని ఇంటికి తీసుకొని రానివ్వనంత కఠినత్వంలో బతుకుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. నేను చెబుతున్న మహాభారత వేదిక మీద చెబుతున్నా, మీరు రికార్డు చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి ఇంట్లోనైనా అద్దె వాళ్ళు కనుక మరణించిన సమయంలో ఆ దోషమనేటువంటిది ఆ ఇంటి వారికి వర్తించదు కాక వర్తించదు. ఒకవేళ అలా శవం గనక ఉండి మీరు కొంత అనుమతిస్తే మీకు అశ్వమేధయాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది.